లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కన్నబిడ్డ తనకు పుట్టలేదని 6 నెలల పసికందును గొంతునులిమి అమానుషంగా చంపేశాడు దుర్మార్గుడు. మృతదేహాన్ని మామిడి తోటలో పాతిపెట్టి మారుమూల ప్రాంతానికి పరారయ్యాడు. పేరు మార్చుకున్నాడు. మారు పేరుతో వేరే ఊరిలో సెటిల్ అయ్యాడు. మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలకు తండ్రి అయ్యాడు. అలా 25 ఏళ్లు గడిచాయి. పెద్ద కూతురికి పెళ్లి కుదిర్చాడు. చిన్ననాటి స్నేహితులను ఆహ్వానిస్తూ పెళ్లి పత్రికలు పంపించాడు. కానీ చేసిన పాపం ఊరికే పోదు కదా, కర్మ వెంటాడింది. కర్కశకుడిని కటకటాల్లోకి నెట్టింది. ఎక్కడ జరిగిందా క్రైమ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం దిన్నెహట్టిలో 25 ఏళ్ల క్రితం కుమారుడిని హత్య చేసి పరారైన తిప్పేస్వామి అలియాస్ కృష్ణగౌడను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దిన్నెహట్టి గ్రామానికి చెందిన గుళ్ల తిప్పేస్వామికి 30 సంవత్సరాల క్రితం అదే ఊరికి చెందిన మేనత్త పట్టెమ్మ కుమార్తె కరియమ్మతో వివాహమైంది. వారికి 2 కుమారులు జన్మించారు. భార్య ప్రవర్తనపై తిప్పేస్వామి అనుమానం పెంచుకున్నాడు. చిన్న కుమారుడు శివలింగయ్య తనకు పుట్టలేదని భావించిన తిప్పేస్వామి పసికందును ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. దిన్నెహట్టి సమీప పొలాల్లోని మారెమ్మ జమ్మికట్టకు ప్రదక్షిణ చేద్దామని భార్య కుమారుడిని తీసుకెళ్లాడు. 6 నెలల పసికందు శివలింగయ్యను ఎత్తుకుని కరియమ్మ ప్రదక్షిణ చేస్తుండగా తిప్పేస్వామి పిల్లాడిని లాక్కొని పరారయ్యాడు. తన మామిడి తోటలోకి వెళ్లి చిన్నారిని గొంతు నులిమి చంపేశాడు. అక్కడే గొయ్యి తీసి పాతిపెట్టి పారిపోయాడు. దీనిపై కరియమ్మ 1998 అక్టోబర్ 18న గుడిబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి గాలింపు చర్యలు చేపట్టారు. అతడి ఆచూకీ లభించకపోవడంతో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కుమారుడిని చంపి పరారైన తిప్పేస్వామి కర్ణాటక రాష్ట్రంలోని హసన జిల్లా ఆర్దూరు గ్రామానికి చేరుకున్నాడు. జవారప్ప అనే ఆసామి దగ్గర వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవాడు. పేరు మార్చుకుని కృష్ణగౌడగా వారికి పరిచయమయ్యాడు. అదే ప్రాంతానికి చెందిన తారను పెళ్లి చేసుకున్నాడు. వీరికి తులసి, సౌమ్య 2 కుమార్తెలు జన్మించారు. ఏళ్లు గడిచిన స్వగ్రామం దిన్నెహట్టిలోని స్నేహితుడు గొల్ల నాగరాజు అలియాస్ బాంబే నాగరాజుతో రహస్యంగా స్నేహం నెరుపుతుండేవాడు. ఈ క్రమంలో తిప్పేస్వామి తండ్రి చిత్తప్ప ముసలివాడు అయ్యాడని, మొదటి భార్య కరియమ్మ కూడా గ్రామంలో లేదని, బెంగళూరుకు వెళ్లిపోయిందని, కొడుకును చంపిన విషయం గ్రామస్తులు మర్చిపోయారని, పోలీసుల కేసు కూడా లేదని నాగరాజు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఊరికొచ్చి భూమి బాగా పరిష్కారాలు చేసుకోవాలని స్నేహితుడు సలహా ఇచ్చాడు. తిప్పేస్వామి అలియాస్ కృష్ణగౌడ 4 నెలల క్రితం తన చిన్న భార్య తారా కూతురు సౌమ్య పెళ్లికి రావాల్సిందిగా వివాహ ఆహ్వాన పత్రికను నాగరాజుకు పంపాడు. నాగరాజు అతడి భార్య న్యామనహల్లిలో వివాహానికి హాజరై వచ్చారన్న విషయం గ్రామస్తులకు తెలిసింది. దీనిపై సమాచారం అందడంతో ఎస్పీ రత్న, పెనుగొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు నాగరాజును విచారించి పెళ్లి పత్రికను సేకరించారు. నాగరాజు సలహా మేరకు భూముల భాగ పరిష్కారం కోసం నెల కిందట దిన్నెహట్టికి తిప్పేస్వామి అలియాస్ కృష్ణగౌడ వచ్చి వెళ్లాడన్న పక్కా సమాచారంతో పోలీసులు మాటు వేశారు. అందులో భాగంగా సోమవారం భాగ పరిష్కారం కోసం తన తమ్ముడు చిత్తప్ప, చెల్లెలు కంచమ్మతో పెద్ద మనుషుల ద్వారా మాట్లాడడానికి మందనపల్లికి వెళ్లేందుకు దిన్నెహట్టి బస్టాండ్ వద్దకు తిప్పేస్వామి చేరుకున్నాడు. మడకశిర సిఐ రాజ్ కుమార్, గుడిబండ ఎస్ఐ మునిప్రతాప్ సిబ్బందితో కలిసి వలపన్ని అతడిని పట్టుకున్నారని ఎస్పీ మీడియాకు వివరించారు. అండ్ దసరా పండుగ రోజున జమ్మి చెట్టు దగ్గర పూజ చేద్దామని చెప్పి తీసుకెళ్లి తెల్లారగట్ల 5 గంటల టైంలో అక్కడ నుంచి ఆ పిల్లాన్ని చంకలకు ఎత్తుకొని ఆమె దగ్గర నుంచి లాక్కొని తీసుకొని పరిగెట్టేశాడు జొన్న పొలాల్లోకి. ఆమె వెనక పరిగెట్టింది కానీ ఆమెకు దొరకలేదు. ఇంకా అలా ఎస్కేప్ అయిపోయాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక జొన్న పొలంలో ఈ స్ట్రాంగులేషన్ అంటే నెక్ పిల్లాడిని చంపేసి పాతిపెట్టడం జరిగింది. చిన్న పిల్లాడు కదా, 6 నెలల వయసు అంతే. సంవత్సరానికి పారిపోయి అక్కడ వేరే ఫ్యామిలీ మళ్ళీ సెటప్ చేసుకొని ఉన్నటువంటి వ్యక్తిని మనం చేస్తున్నటువంటి రివ్యూస్ కానీ లేకపోతే నైట్ హాల్ట్స్ వీటన్నిటి ద్వారా సమాచారం సేకరించి మనం వర్కౌట్ చేయడం జరిగింది. ఇది మడకశిర అనేది చాలా దూర ప్రాంతం మన జిల్లాలో. అలాంటి చోట మరి ఇట్లాంటివన్నీ మనం చేయటం అంటే ఇది ఖచ్చితంగా టీం వర్క్, గుడ్ వర్క్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద టీమ్. అండ్ అందరినీ కూడా మనం అప్రిషియేట్ చేస్తున్నాము. అందరికి కూడా రివార్డ్స్ కూడా ప్రకటించాం. అట్లాగే క్రైమ్ మీటింగ్లో వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇస్తాం. నేరం చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరన్న విషయం తిప్పేస్వామి అరెస్టు ద్వారా స్పష్టమైందని ఎస్పీ అన్నారు. 25 ఏళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న తిప్పేస్వామి అలియాస్ కృష్ణగౌడను చాకచక్యంగా పట్టుకున్న పెనుగొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మడకశిర సిఐ రాజ్ కుమార్, గుడిబండ ఎస్ఐ మునిప్రతాప్ సిబ్బందిని ఎస్పీ రత్న అభినందించారు. అందరికీ రివార్డులను అందజేశారు. ఏది ఏమైనా చేసిన పాపం ఎప్పటికీ వెంటాడుతుంది అనేందుకు ఈ ఘటనే ఉదాహరణగా చెప్పవచ్చు. For more videos like this,
Subscribe Big TV channel